ఈ ప్రకటన గ్రంథం యొక్క రచనా శైలి అంటే మీకు తెలుసు కదా. మనం మామూలుగా తెలుగులో పద్య భాగము గద్య భాగం అని అంటూ ఉంటాం కదా. గద్య భాగం అంటే స్ట్రైట్ మాటలు ఉంటాయి. పద్య భాగాల్లో ఎక్కువగా అలంకారాలు, కవిత్వాలు ఉంటాయి. మనకి ప్రాథమికంగా చెప్పాలంటే ఇవి రెండు రచనా శైలులు. అయితే బైబిల్లో అంటే హీబ్రూ రచనా శైలిలో ఒక రచనా శైలి ఉంటుంది. అది ప్రవచనానికి సంబంధించినటువంటి రచనా శైలి. అంటే ముందు జరగబోయేటువంటి విషయాల్ని ఇప్పుడే రాస్తే దాని యొక్క రచనా శైలిని ఎపాక్లిప్టిక్ రైటింగ్ అంటారు. ఎపాక్లిప్టిక్ రైటింగ్. ఎపాక్లిప్స్ అనే పదానికి అర్థం ఏంటనంటే వివరించటం, తెరిచి చూపించటం. అయితే మీరు కొంతమంది సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి హాలీవుడ్లో ఎపాక్లిప్స్ అనే మాటని ఇప్పుడు దానికి కరెక్ట్గా భిన్నంగా వాడుతున్నారు. ఎపాక్లిప్స్ అనే దాన్ని దేనికి వాడుతున్నారంటే కన్ఫ్యూజన్కి, గందరగోళానికి, కాన్ఫ్లిక్ట్కి, పోరాటానికి, చివరి యుద్ధానికి దాన్ని వాడుతున్నారు. కానీ గ్రీక్ రచనా శైలిలో లేకపోతే హీబ్రూ రచనా శైలిలో, ఆదిమ క్రైస్తవ రచనా శైలిలో ఎపాక్లిప్స్ అనేది రెవల్యూషన్, ఇట్టి చూపించడం, దాచిన ఉన్నదాన్ని చూపించడం. రెవల్యూషన్ అనే మాట బైబిల్లో ఎలా వాడతారంటే, ఎవరి దగ్గర కర్చీఫ్ ఉందా? కర్చీఫ్ మళ్ళీ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. రెవల్యూషన్ అనే దాన్ని ఎట్లాగా ఉపయోగిస్తారంటే, ఒకవేళ నేను మీ దగ్గరికి ఏదైనా ఇలా వస్తువు తీసుకొచ్చాను అనుకోండి, ఇదేంటండి అని అడిగితే కనుక కొంతమంది ఊహించవచ్చు, కొంతమంది రకరకాలుగా చెప్పచ్చు. ఒకవేళ కనుక దీన్ని ఇలా తీసేశాను అనుకోండి, దీన్ని మీరు తెలుగులో ఏమంటారంటే తెర తీసేశారు అంటారు. మరుగై ఉన్న దాన్ని ఆయన బహిర్గతం చేశారంటారు. రెవెల్లో అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే తెర తీయుట అని అర్థం. రెవెలో అనే గ్రీకు పదానికి అర్థం తెర తీయుట. అది దాచబడి ఉంది, మనకి సరిగ్గా కనబడతలా. అయితే దాన్ని ఎత్తి చూపించారనమాట. యేసుప్రభు మళ్ళీ వస్తాడు అని తెలుసు, యేసుప్రభు వారు మళ్ళీ తీసుకెళ్తారు అని తెలుసు, అంత్య దినాల్లో పరిస్థితులు గడ్డుగా ఉంటాయి అని తెలుసు. అప్పటిదాకా ఏది ప్రకటన గ్రంథం రాసే టైంకి అవన్నీ తెలుసు. అయితే అవి స్పష్టంగా ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయి, దానికి మనం ఎలా సిద్ధపడాలి, దాన్ని తెర తీయటమే ప్రకటన గ్రంథం. అప్పుడు దాకా అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో పచ్చిగా చెప్పాలంటే కొత్త విషయాలు ఏం చెప్పాలా, ఆల్రెడీ చెప్పిన విషయాలే. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, దాంతో మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథానికి 404 వచనాలు. 404 వచనాలు. 404 వచనాలు కలిగిన ప్రకటన గ్రంథంలో 79 సార్లు ఒక్క యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు రాశారు. 79 సార్లు. 404 వచనాల్లో ఒక్క యెషయా గ్రంథంలోంచే, అంటే యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు 79 సార్లు ప్రస్తావించారు. కాబట్టి యెషయా గ్రంథం చదివిన వ్యక్తి ప్రకటన గ్రంథం చదువుతున్నాడు, అది ఇక్కడ జరుగుద్దా, అది ఇక్కడ, అది అన్నమాట అర్థం. అర్థమైంది కదండి. కాబట్టి ఆల్రెడీ చెప్పిన విషయాలే, అయితే మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన రాయడానికని చేశారు. ఈ ఎపాక్లిప్టిక్ రైటింగ్ అంటే భవిష్యత్తు గురించి జరగబోయేటువంటి విషయాలు, ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు యూదులు రాసేటప్పుడు, లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు రాసేటప్పుడు ఎక్కువగా సింబల్స్, సూచనలు వాడతారు, అలంకారప్రదమైనటువంటి పదాలు వాడతారు. ఎందుకని సూచనలు వాడతారు, ఎందుకని అలంకారపూరితంగా రాస్తారు, ఎందుకని పోలికలు వాడతారు? డైరెక్ట్గా చెప్పేచ్చు కదా. ఇది మనకు వచ్చినటువంటి ప్రశ్న. అయితే ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు పోలిక భాష ఉపయోగించడానికి 4 కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటి చెప్తాను. అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా విషయాన్ని పోలికగా వాడారంటే మొదటి కారణం ఏంటంటే భయపడి. ఎవరికి భయపడి? రోమీలకు భయపడి వాళ్ళు రకరకాలైనటువంటి రూపాలు వాడేవారు. ఉదాహరణకి అప్పట్లో సీక్రెట్ చర్చెస్ ఉండే, అండర్ గ్రౌండ్ చర్చెస్ అంటారు కదా, సీక్రెట్ చర్చిలు ఉండే. అయితే చర్చిలుగా వీళ్ళు కూర్చున్నారనుకోండి, దొమ్మిగా రోమన్ సైనికులు వచ్చి
వాళ్ళని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో పడేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడుకుంటున్నారో తెలియకూడదు. ఎవరికి తెలియకూడదు? రోమీలకు తెలియకూడదు. కానీ ఎవరికి తెలియాలి? విశ్వాసులకి తెలియాలి. అందుకనే తరచుగా అప్పట్లో మొదటి శతాబ్దంలో తరచుగా ఒక సింబల్ని వాడేవారు. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఏంటి ఆ సింబల్ అంటే చేప. ఇదే రూపంలో చేప వేసేవాళ్ళు. ఈ చేపకి అర్థం ఏంటనంటే చర్చి టేప్ ఉందని అర్థం అన్నమాట. అర్థమైంది కదండి? ఇప్పుడు వీళ్ళు కూడుకున్న స్థలం ఈ టేప్ ఉందని అర్థం. అలా వెళ్తున్నప్పుడు చేప కనబడింది అనుకో, ఓహో ఇటు వెళ్ళాలన్నమాట మనం. చేప ఇటు తిరుగుంది అనుకో, ఓహో ఇటు వెళ్ళాలన్నమాట మనం. ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడో గుహ ఉండేది. ఆ గుహలో వీళ్ళు కూర్చొని దేవుని ఆరాధించుకునేవాళ్ళు. అయితే ఈ చేప బొమ్మ రోమీలకు అర్థమయ్యేది కాదు, యూదులకి అర్థమయ్యేది, విశ్వాసులకు అర్థమయ్యేది. కాబట్టి విశ్వాసులు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి ఈ విధమైనటువంటి బొమ్మలు కానీ ఈ విధమైనటువంటి రూపాలు కానీ ఇతరులకి అర్థం కాకూడదు, కానీ ఎవరికి అర్థం అవ్వాలి? విశ్వాసులకు అర్థం అవ్వాలి. ఇది మొదటి కారణం. ఈ మొదటి కారణంతో వాళ్ళు చేశారు. దీన్ని నేను భద్రత అన్నాను. 4 మాటలు కూడా బాతో స్టార్ట్ అయ్యేట్లు చేస్తాను గుర్తుండడానికి. భద్రత. భద్రత కోసం వాళ్ళు సింబల్స్ని వాడారు. రెండోది, ఇది విశ్వాసుల్ని బలపరచడానికి వాడారు. విశ్వాసుల్ని బలపరచడానికి. ఒకటి భద్రపరచడానికి, రెండోది బలపరచడానికి. ఈ విధంగా వాళ్ళు సూచనలు వాడటం బట్టి ఒక చోటకి చేరి వాళ్ళు దేవునిలో బలపడేవాళ్ళు, దేవునిలో ఎదిగేవాళ్ళు. వాళ్ళకి ఉపయోగించారు. ఉదాహరణకి చెప్తాను చూడండి. పేతురు భక్తుడు ఏమంటాడంటే, నువ్వు విశ్వాసం అనుకో, ఎలా ఉండవో తెలుసా? చిన్నపిల్లోడిలాగా ఉండాలి. చిన్నపిల్లోడికి ఆకలేస్తే ఏం చేస్తాడు? వాడు ఏడుస్తాడు. వాడు ఏడుపు ఎప్పుడు ఆపేస్తాడు? వాళ్ళ అమ్మ పాలిస్తే. ఇది మనకి తెలిసింది అందరికీ. పిల్లోడు ఏడవట్లేదంటే ఆడికి ఆకలి లేదని అర్థం. ఆడికి ఆకలి లేదంటే అర్థం ఆడికి జబ్బు చేసిందని అర్థం. ఎంత సులభమో చూడండి. ఇప్పుడు మీ చిన్నపిల్లల్ని పెంచిన వాళ్ళు తెలుసు. అన్నం తింటలేదు అనుకోండి, డాక్టర్ గారు వీడు అన్నం తింటలేదు అని ఏడుస్తారు. కానీ చాలా సంతోషం అండి, వీడు అన్నం తింటలేదు, బోల్ డబ్బులు మిగిలిపోతున్నాయి అని అంటాడు ఎవడన్నా? ఎవడు అండవు. ఏమండి చాలా మంచోడండి వీడు, అసలు ఎప్పుడో 2-3 రోజులకు వస్తారు, కొంచెం పాలు తాగుతాడండి, డబ్బులన్నీ మిగిలిపోతున్నాయి అంటాడు ఎవడన్నా? అండవు. ఏమండి వీడు పాలు తాగట్లేదండి, వీడి తిండి తింటలేదండి, వీడికి ఆకలి లేదండి. ఆకలి లేకపోతే పిల్లోడికి మీకు భయం వేస్తుంది. దేవుడికి మనల్ని చూసినప్పుడు కూడా వాక్యం అంటే ఆకలి లేదనుకో, ఆయన కూడా ఏడుపు వస్తుంది. తల్లిదండ్రులకి పిల్లలకి ఆకలి లేకపోతే ఎలాగ బాధ కలుగుద్దో, నీకు దేవుని వాక్యం అంటే అలాంటి ఆకలి లేకపోతే దేవుడికి భయం వేస్తుంది. వీడికి ఆకలి లేదురా అని. సో దీన్ని పేతురు తాను రాసిన పత్రికలు ఎలా రాస్తాడు తెలుసా? చిన్నపిల్లలు పాలను అపేక్షించినట్లు మీరు దేవుని వాక్యాన్ని అపేక్షించండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? సో అది పవర్ఫుల్ అన్నమాట, చాలా పవర్ఫుల్, శక్తివంతమైనటువంటి కమ్యూనికేషన్. ఇది మూడోది, బలమైనటువంటి మాదిరి. మొదటిది భద్రత కోసం, రెండోది బలపరచడానికి, మూడోది బలమైన మాదిరి. ఎక్కడైతే సింబల్స్ వాడారో, ఎక్కడైతే పోలికలు వాడారో, మామూలుగా చెప్పితే సరిపోంది, పోలికతో చెప్తే కానీ సరిపోదు. ఒక విషయం చెప్తాను. చాలామంది వచ్చారు, ఇది మామూలు డైలాగ్. దీన్ని నేను ఒక పోలికతో చెప్పాలనుకోండి, ఇసుకేస్తే రాలేదురా జనం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇసుకేస్తే రాలేదురా జనం, దాని అర్థం ఏంటంటే కిక్కిరిసిపోయి ఉన్నారు. నేను బాగా ఏడ్చాను, ఇది మామూలుగా అంటారు. కన్నీరు మున్నీరా ఏడ్చాడు, ఇది మామూలు భాష. బైబిల్ భాష ఏంటి తెలుసా? నేను ఏడిస్తే నా పక్కంతా తడిసిపోయింది. ఎవరన్నారు ఈ మాట? దావీదు అన్నాడు. నేను బాగా ఏడ్చాను అని, బాగా దుఃఖపడ్డానని. సో ఆ విధంగా ఒక చిత్రం ద్వారా మనకి ఒక భావాన్ని ప్రకటించటం
చాలా బలమైనటువంటి మాదిరి. ఇది మూడోది. నాలుగోది, భావోద్రేకాన్ని స్పష్టంగా బయలుపరచదు. మామూలుగా చెప్తే అర్థం అవుతుంది. భావోద్రేకం, ఇమోషన్, అర్థమైందా? పగలబడి నవ్వాడ్రా అంటే అర్థం కదా. పగలబడి నవ్వాడ్రా, అర్థమైందా? కడుపు ఉబ్బేలాగా నవ్వాడ్రా, ఈ పదాలు ఉన్నాయి చూసా. కడుపు ఉబ్బేలాగా నవ్వాడు, పగలబడి నవ్వాడు అంటానికి, బాగా నవ్వుకున్నాం అంటానికి అది బలమైనటువంటి భావోద్రేకం. ఓకే, సో ఈ 4 కారణాలతో, అర్థమైందా, ఈ యొక్క ఉదాహరణలు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ 4 కారణాలతో. మొదటిది భద్రత కోసం, రెండోది బలపరచడానికి, మూడోది బలమైన మాదిరి, నాలుగోది భావోద్రేకాన్ని స్పష్టంగా బయలుపరిచేది. బలమైన మాదిరి దగ్గర ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి అని అంటే, ఎవరైనా ఏమండి మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకో, అయ్యింది సార్ పెళ్ళయిందని. సార్ మీ భార్య ఎలా ఉంటుందండి అన్నారు అనుకోండి, నేను మొబైల్ తీసి చూపించగలిగితే బాగానే ఉంటుంది. ఇదిగోండి సార్ నా భార్య ఎలా ఉంటుందని. ఒకవేళ నా దగ్గర నా భార్య ఫోటో లేదనుకోండి, నేను అప్పుడు ఏం చేస్తాను, కనబడిన 4-5 అమ్మాయిలు చూపించి, ఇదిగోండి ఎంత లావు ఉంటుందండి, ఎంత తెల్లగా ఉంటుందండి, ఎంత ఎత్తు ఉంటుందండి, ఇలా మాడుతుందండి అంటాం కదా. అంటే కనబడనటువంటి నా భార్యని కనబడే వాళ్ళతో పోల్చి చెప్తూ ఉంటాను కదా. పరలోకములో ఉన్నటువంటి విషయాలు యోహానికి కనబడితే భూలోకంలో దేంతో పోల్చాలో అర్థం కాలేదు ఆయనకి. పరలోకంలో ఉన్నటువంటి విషయాలు కనబడినప్పుడు భూలోకంలో దేంతో పోల్చాలో అర్థం కాలేదు. ఉదాహరణ చెప్తాను చూడండి. పరలోకంలో వీధులు లేవా, తల మెరిసిపోతూ ఉన్నాయి, అర్థమైందా? ఏదో మనం వజ్రాల హారం వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. మనోడు ఏం అక్కడ వీధులు ఎలా ఉంటాయి తెలుసా, అచ్చం బంగారం లాగా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే ఆయన ఎట్లా వర్ణించాలో తెలియక, వీధులు బంగారం లాగా ఉంటుందమ్మా, అందుకని బంగారపు వీధులు వలె. అది పోలిక. ప్రకటన గ్రంథంలో 404 వచనాల్లో 141 సార్లు పోలిక వాడారు. పోలిక అంటే మీకు విషయం అర్థం అవ్వాలి, అది ఒరిజినల్ కాదు. బంగారపు వీధులు వలె అంటే బంగారం ఉంటుంది అనుకోవద్దు, అది మెరుస్తుంది, అందంగా ఉంది, మహిమతో కూడినది, అంతే అర్థం. అంతేగాని అక్కడ బంగారం ఉంటుంది. మనవాళ్ళు చాలామంది బంగారపు వీధుల్లో తిరుగుతానని పాటలు కూడా రాశారు, అర్థమైందా? అంటే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాల, ఎలా వర్ణించాలో అర్థం కాల. అందుకనే ప్రకటన గ్రంథంలో ఎక్కువ ఈ పోలికలు ఉంటాయి. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, టీవీ చూసే వాళ్ళకి ప్రకటన గ్రంథం అర్థం కాదు, రేడియో వినే వాళ్ళకి ప్రకటన గ్రంథం అర్థం అవుతుంది, పుస్తకాలు చదివే వాళ్ళకి అర్థం అవుతుంది. టీవీ చూసే వాళ్ళకి పుస్తకాలు చదివే వాళ్ళకి తేడా ఏంటంటారేమో. టీవీ చూసే వాళ్ళేమో గంగిరెద్దుల టైపు. అంటే గంగిరెద్దుల టైప్ అంటే రోడ్డు మీద గంగిరెద్దులు వెళ్తూ ఉంటాయి, అవి అలాగే చూస్తూ ఉంటాయి, ఇంకా చేసేదేమో ఉండదు. టీవీ చూసేవాడికి చేసేదేమో ఉండదు, ఇంకా అదే అలా చూడటమే. వాడికి ఆలోచించడానికి ఏమీ లేదు, గ్రహించడానికి ఏమీ లేదు, చూసావు అయిపోయింది. కానీ పుస్తకాలు చదివేవాడు, రేడియో వినేవాడు ఏం వింటున్నాడో ఏం చదువుతున్నాడో బుర్రలో ఏం చేస్తాడు, ఆలోచిస్తాడు. ప్రకటన గ్రంథం అలాంటి వాళ్ళకి పనికి వస్తుంది, టీవీ చూసేవాడికి పనికిరాదు. అంటే టీవీ చూసేవాడికి బుర్ర పని చేయదు, వాడికి ఆలోచన శక్తి అనేది పోయింది. కాబట్టి నేను ఇప్పటికీ మిమ్మల్ని దేవుని వాక్యం ధ్యానం చేసే వాళ్ళకి చెప్పేది ఏంటనంటే, ఎక్కువసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం నేర్చుకోండి. అంటే చదివి కళ్ళు మూసుకొని చదివిన దాన్ని ఊహించుకోండి. ఆ ఊహించుకునే సమయంలోనే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. దాన్నే మెడిటేషన్ అంటారు, దాన్నే ధ్యానం అంటారు, దాన్నే మనము నెమరు వేసుకోవటం అంటారు. అప్పుడు మనం ఊహల్లోకి వెళ్ళగలుగుతాం, ఊహించుకోగలుగుతాం. యోహాను అలాంటి ఊహలకు తావిచ్చాడు. ఆ ఊహలకి ఆయన కొన్ని చిత్రాలు ఇచ్చాడు, ఇలా ఉంటుంది చిత్రాలు. ఆ విధమైనటువంటి సింబల్స్ని వాడినట్లు మనం చూస్తాం. అన్ని రకాలైన సింబల్స్ వాడారు, అన్ని రకాలైనటువంటి సింబల్. జంతువుల్ని వాడారు, పక్షుల్ని వాడారు, మనుషుల్ని వాడారు, నేచర్ని వాడారు, అన్నీ వాడారు. ఇక చివరికి సంఖ్యలు కూడా వాడారు, నెంబర్స్, సూచనలుగా నెంబర్స్ వాడారు. మనం మామూలుగా నెంబర్స్ కొన్ని సూచనలుగా వాడతాం. వాడికి 100 సార్లు చెప్పాను రా,
అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పామని. అంతేగాని ఈడు కాగితం మీద 100 రాసుకున్నాడని, 1, 2, 3 కొట్టేశాడని, అరే ఇందాకేరా 100 అయిపోయింది అని చెప్పాడని కాదు. చాలాసార్లు చెప్పాను అని అర్థం. అది 100. ఇప్పుడు ఎవరన్నా మీరు మీ ఊరు వెళ్ళారనుకోండి, మీ ఊర్లో మీ పాత మిత్రుడు కలిశాడు అనుకో, కలిసి ఎరా ఎప్పుడు వచ్చావు, 4 రోజులు ఉంటావా అని అంటాడు. ఉంటాను రా 4 రోజులు అని అంటాం. 4 రోజులు ఉంటానంటే ఇవాళ నుంచి కరెక్ట్గా లెక్కేసి 5వ రోజు ఎరా ఇంకేమన్నావేంట్రా అని అంటావు. 4 రోజులు అంటే మన భాషలో అర్థం ఏంటి? ఎక్కువ రోజులు. 2 రోజులు అంటే తక్కువ రోజులు. ఇది మన ఆ 2కి 4కి అర్థం ఇది. 100కి అర్థం ఇది. 6 100 అయినా నేను రానురా. ఇది కూడా ఒక సంఖ్య. 6 100 అర్థమైందా? 6 100 ఎలా అవుద్దండి? మా మ్యాథమెటిక్స్ టీచర్ ఒప్పుకోద్దండి అని అంటే ఎవడో ఇడు మూర్ఖుడు అని అర్థం. ఏదేమైనా సరే రాడు, అది భావం. అదేవిధంగా యూదులు కూడా సంఖ్యలు వాడుతూ ఉంటారు. 1 తిరుగులేంది, అది సంఖ్య. 2 ఉదాహరణకు వాడేది. ఎక్కువగా 2 వాడుతూ ఉంటారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. తప్పిపోయిన కుమారుడు కథలో తండ్రికి ఎంతమంది కొడుకులు? 3 ఉండకూడదా? 4 ఉండకూడదా? ఎందుకని 3 ఉండాలా? ఎందుకని 2 ఉండాలా? ఎందుకని 2 ఉండాలంటే అక్కడ ఉన్నాయి 2 ఉదాహరణలు, 3వ దానికి ఛాన్స్ లేదు. ఛాన్స్ ఏంటి చెప్తాను చూడు. చిన్న కొడుకేమో క్రియల్లో పాపం చేశాడు, పెద్ద కొడుకు ఊహల్లో పాపం చేశాడు. చిన్న కొడుకు ఇంట్లోంచి బయటికి వెళ్ళి పాపం చేశాడు, పెద్ద కొడుకు ఇంట్లో ఉండే పాపం చేశాడు. 2 పాపలే. మనుషులు 2 రకాలైన పాపాలు చేస్తారు, ఒకటి కనబడి ఇంకోటి కనబడకుండా. మనుషులు 2 రకాలు, ఒకటి పశ్చాత్తాపడ్డాడు, ఇంకోటి పడలేదు. మనుషులు 2 రకాలు, ఒకటి పారిపోయి వెనక్కి వచ్చాడు, ఇంకోటి ఇంట్లోనే ఉన్నాడు కానీ పారిపోయినోడు. అవునా కదా? అది ఇంట్లోనే ఉన్నాడు, తండ్రికి దూరం. అందుకని ఏసయ్య అనగనగా ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కొడుకులు. 3 ఉండకూడదా? ఉండకూడదు, 2 ఉంటారు. అయితే ఆడు లేకపోతే ఈడు, 3వ వాడు లేడు ఇక్కడ. యూదులు కథను అలా అర్థం చేసుకుంటారు. అర్థమైందా? అది 2 అనేది. ఇంకో 2 అనే దానికి ఇంకొక చెప్తాను. ఏలియా పరలోకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎలీషాని అడిగాడు నీకేం కావాలని. అంటే ఏమన్నాడు ఆయన? 2 అంతల ఆత్మనని. చాలామంది ఏమనుకుంటారంటే 2 అంతల ఆత్మ అంటే ఆడికి 1 ఇస్తే నాకు 2, ఆడికి 4 ఇస్తే నాకు 8, ఆడికి 10 ఇస్తే నాకు 20, ఇది అనుకుంటాం. యూదులు అట్లా అనుకోరు. 2 అంతల ఆత్మ. 2 అక్కడ దేనికి సాదృశ్యం అంటే, ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారనుకోండి అనుకుందాం. ఆయన తన ఆస్తిని 4 భాగాలు చేస్తాడు. ఆస్తిని 4 భాగాలు, ఒక్కొక్క కొడుకు ఒక్కో భాగం ఇస్తాడు. ఒక భాగం ఉంటుందే, దాన్ని ఆ 3లో ఎవడో ఒకడికి ఇస్తాడు. ఎవరికైనా వచ్చండి, సరసదనే పెద్దవాడికి ఇస్తారు, కాదనుకుంటే ఎవరికైనా వచ్చు. ఎవడికైతే ఈ 2వ భాగం ఇస్తాడో వాడు తండ్రి తదనంతరం అన్నమాట, సక్సెసర్. తండ్రి తదనంతరం. తల్లి బాధ్యతలు వీడే తీసుకోవాలి. తండ్రికి ఉన్నటువంటి సింహాసనం వీడికి వస్తుంది, బాధ్యతలు వీడికి వస్తాయి, అదేవిధంగా లాభం కూడా వీడికి వస్తుంది. అది 2వ భాగానికి అర్థం. ఏలియా వెళ్ళిపోతుంటే ఎలీషా 2 అంతల అడిగినప్పుడు ఆయన తదనంతరం దాన్ని చేయవా అని అడిగాడు, నన్ను సక్సెసర్గా చేయవా అని అడిగాడు. అందుకే ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడో ఎలీషా కరెక్ట్గా అన్నే చేశాడు. ఏలియా చేసిన అన్నీ ఎలీషా చేసుకొచ్చాడు. ఎలీషా తర్వాత గెహాజీ అవ్వాలి లెక్క ప్రకారం. ఆడి వేస్ట్ కాడు, పోయాడు. అది పరిస్థితి. ఇది యూదులకి. అలాగ ప్రతి అంకె గురించి మనం చెప్పుకోవచ్చు కానీ టైం లేదు. అయితే ప్రకటన గ్రంథంలో 2 నెంబర్స్ చాలా ఎక్కువ వాడారు. ఒకటి 7, 2వది 12. 7కి భావం ఏంటి, 12కి భావం ఏంటి చూద్దాం. ముందు 12 చూద్దాం, చివరి 7కి వద్దాం. ఎందుకంటే 7 అన్నిట్లో కంటే ప్రాముఖ్యం కాబట్టి. 12 అనే మాట యూదులు వాడినప్పుడు వాళ్ళ మనసులో ఉండేది ఏంటి తెలుసా? అన్నీ అని. అన్నీ. 12 అనగానే అన్నీ, అది వాళ్ళ మైండ్లో ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది నాకు ఎప్పుడు అర్థమైందనంటే, ఇస్రాయల్ దేశంలో ఒక చర్చి యొక్క యానివర్సరీకి వెళ్ళాను నేను.
యూదుల చర్చ్ యానివర్సరీ అది తెలుగు వాళ్ళది కాదు, యూదులది. నన్ను పిలిచింది కూడా యూదుడే, మెస్సయానిక్ జ్యూ అంటారు, ఎఫ్రాయిం గోల్డ్స్టైన్ అని ఆయన పిలిచాడు. ఆయన నేను పక్క పక్కన కూర్చుంటే హిబ్రూలో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు వేరే వాళ్ళు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే హిబ్రూలో చెప్పారు. సరే, ఒక ఆయన వచ్చి దీవెనిచ్చాడు. ఆ దీవెన నాకు అసలు ఏం అర్థం కాల, పిచ్చ కోపం కూడా వచ్చింది నాకు. ఆయన ఏం దీవెనిచ్చాడు తెలుసా? ఆ చర్చ్ యొక్క 2వ యానివర్సరీ అండి. ఏమని దీవించాడంటే, ప్రభా ఈ సంఘమును 12 సంవత్సరములు వర్ధిల్లున్నట్లు దీవించు ప్రభా అని అన్నాడు. ఇలాగన్నాడు ఆయన. ఈయనేంపించాడు సార్, 12 సంవత్సరాలు అంటాడు. 12 సంవత్సరాలు పోవాలా ఇది? ఎవడైనా ఏమని అనుకుంటాడు. మనం తెలుగులో అయితే కలకాలం అంటాం, అర్థమైందా? పిల్ల పాపలతో కలకాలం వర్ధిల్లును గాక, దీర్ఘాయుష్మాన్ భవన్, ఇది మనం అనేది. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? 12 సంవత్సరాలు ఇది వర్ధిల్లును గాక అన్నాడు. నా పక్కనే ఈయన ఎఫ్రాయిం గోల్డ్స్టైన్ కూర్చుంటే, సార్ ఈ 12 ఏంటి సార్ అని అంటే, మా యూదుల భాషలో 12 అంటే అన్నీ అని అన్నాడు. అన్ని సంవత్సరాలు వర్ధిల్లును గాక. మీటింగ్ అయిపోయేదాకా ఆగి ఇంకా ఒగ్గబట్టకలేక, సార్ ఇప్పుడు 5 రొట్లు 2 చేపలు తిన్న తర్వాత 12 గంపలు ఎత్తారన్నారు కదా, అంటే అర్థం ఏంటన్నాడు. మా భాషలో కింద బండి అన్నీ ఎత్తేసారండి అంతే, అంతేగాని అక్కడ ఏవో 12 గంపలు ఉన్నాయని కాదు, అది మీరు అనుకుంటారు. కానీ మా భాషలో అర్థం ఏంటి తెలుసా? కింద బండి అన్నీ ఎత్తేసారా అని. ఇది 12కు భావం అన్నాడు. ఓహో, 12 అంటే ఇదా? ఎందుకు సార్ 12 అంటే అందరూ అని అంటే, మేము 12 గోత్రాలు కదా, 12 గోత్రాలు కలిసి అంటే అందరు కలిసామని అర్థం. 12 అంటే అందరూ, అన్నీ, బస్. కాబట్టి 12 అని ప్రకటన గ్రంథంలో ఎక్కడైనా ఉంటే కనుక అందరూ, అన్నీ అని అర్థం అన్నమాట. మనకి ప్రకటన గ్రంథంలో ఒక నెంబర్ ఉంటుంది, పరలోకములో 1,44,000 మంది ఉంటారు అని. మీకు తెలుసు కదా. చాలామంది పిచ్చిగా తల బాధేసుకుంటారు. ఇక యెహోవా సాక్షులు అయితే పరలోకంలో ఉండేది ఈ నెంబరే, అది దాటితే ఇంక ఉండరు, ఇక అయిపోయింది, 1,44,000 అయిపోయి తలుపులు వేసేసారు, పేర్లు అయిపోయినాయి. ఇక అంటే కాలేజీలో సీట్లు లేవంటారు చూసా, పరలోకంలో సీట్లు లేవుగా. ఇక లాంటి ప్రసంగాలు కూడా చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఆ 1,44,000 అన్న దానికి అర్థం ఏంటో చెప్తాను. యూదులకి 12 అంటే ఏంటి చెప్పాను కదా మీకు, అన్నీ అని. యూదులకి ఇంకో సంఖ్య కూడా చెప్తాను. ఒక కుర్రోడు బడికి వెళ్ళటం మొదలు పెట్టాడు అనుకో, బడికి వెళ్ళటం, ఆడి బడిలో 10 నెంబర్ దాకా నేర్చుకున్నాడు. ఎన్నో నెంబర్ దాకా? 10. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నేర్చుకున్నాడు. ఒకవేళ 10 నేర్చుకున్నటువంటి వ్యక్తి నీ దగ్గరికి వచ్చి చాక్లెట్లు అడిగారు అనుకో, వాడిని ముద్దుగా నీకెన్ని చాక్లెట్లు కావాలరా అంటే ఆడేమంటాడు? 10 అంటాడు. ఎందుకంటే ఆడికి తెలిసిన అతిపెద్ద నెంబర్ అదే. చిన్నపిల్లలు ఆడికి అంతకంటే ఎక్కువ తెలియదు, 10 ఇవా అంటాడు. వాడు ఒకవేళ 100 దాకా నేర్చుకున్నాడు, 100 ఇవా, ఆడు 100 కూడా ఎలా చెప్తాడు తెలుసా? ఇక దానికంటే ఇంకా పెద్ద నెంబర్ లేదు ప్రపంచంలో, 100 ఇవా. అయితే యూదులు తమకు తెలిసిన నెంబర్లో అతి పెద్ద నెంబర్ ఎంత తెలుసా? 1000. అందుకనే అటు పాత నిబంధనలో ఉన్న కీర్తనలో కానీ, ఇటు కొత్త నిబంధనలో ఉన్నటువంటి పేతురు రాసిన పత్రికలో కానీ ఒక పదం ఉపయోగిస్తారు, అయ్యా 1000 సంవత్సరాలు నీకు ఒక రోజులాగా ఉంటుంది. అంతేగాని దేవుడి దగ్గర ఒక క్యాలెండర్ ఉంటుంది, 1000 సంవత్సరాలు ఒక కాగితం చంపరా అండ ఆయన ఏమి. అర్థమైందా? అంటే మా భాషలో 1000 సంవత్సరాలు నీకు ఒక రోజులాగా ఉంటుంది. నీ అంతకంటే ఎక్కువ చెప్పలేము 1000, అంతకంటే తగ్గించలేము నీకు. అతి పెద్దది మాకు, నీకు అతి చిన్నది, ఆ భావం. సో ఇప్పుడు 1000 అంటే ఏంటో అర్థమైంది, 12 అంటే ఏంటో మీకు అర్థమైంది. ఇంకో 12కి 2 12లకు అర్థం చెప్తా. ఒక 12కి అర్థం ఏంటంటే అన్నీ, ఇంకో 12కి అర్థం ఏంటంటే అందరూ, 1000కి అర్థం ఏంటంటే ఎన్నో, అన్నీ అందరూ ఎన్నో, 1,44,000. 12 గోత్రాలు అంటే అన్ని గోత్రాలు, 12 మంది అంటే అందరూ, 1000 మంది అంటే వాళ్ళు ఎంతమందో చాలా మంది, 1,44,000 మంది అంటే అన్ని జాతుల నుంచి అందరూ ఎందరో.
ఇది 1,44,000. అది వాళ్ళ భావం. ఈ 12కి ఉన్నటువంటి అర్థం కనుక మనం తెలుసుకుంటే ఇలాగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ప్రకటన గ్రంథం ఈ విధంగా చెప్పడానికి 2 నెలలు పట్టుద్ది. 2 నెలలు ఒక్కొక్క వచనం మీద, ఒక్కొక్క మాట మీద. అయితే అంత లోతుగా మనం వెళ్ళలేం. కొన్ని మాత్రం చెప్తున్నాం. ఇప్పుడు మీకు 1 చెప్పాను, 2 చెప్పాను, 12 చెప్పాను, 7 గురించి చెప్తాను. యూదులకి 7 అనేది పరిపూర్ణం. ఎందుకని అసలు ముందు పరిపూర్ణం అనుకుంటారు అని అంటే, యూదులు కానీ, గ్రీకులు కానీ, రోమీలు కానీ ఎవరైనా సరే 7 పరిపూర్ణం అనుకుంటారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా, ఆసియా ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా. అది యూదులే కాదు, బయట వాళ్ళు కూడా 7 పరిపూర్ణం అనుకుంటారు. ఎందుకు అనుకుంటారో చెప్తాను. దేవుడు 7 రోజుల సృష్టి క్రమాన్ని పూర్తి చేశాడు. 6 రోజులు సృష్టించి 7వ దినాన్న ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అది ఒక సైకిల్. 7 రోజుల తర్వాత మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుద్ది. అందుకనే యూదుల పద్ధతులన్నీ కూడా అలాగే ఉంటాయి. 6 సంవత్సరాలు పొలంలో పనిచేస్తే 7వ సంవత్సరం వదిలేయాలి. 6 సంవత్సరాలు బానిసగా ఉంటే 7వ సంవత్సరం వదిలేసేయాలి. 6 సంవత్సరాలు అప్పు తీసుకుంటే 7వ సంవత్సరం వదిలేసేయాలి. జూబిలీ ఇయర్ అంటారు దాన్ని. ఆ విధంగా 7 అనేది ఒక సైకిల్. 7 అనేది పరిపూర్ణం. యూదులకే కాదు, యూదేతరులకు కూడా ఇది పరిపూర్ణమైందే. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోని నెబుకద్నెజర్ దేంట్లో వేయించాడు? అగ్నిగుండంలో. అగ్నిగుండంలో వేయించుకు ముందు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించండి, ఆయన ఉపయోగించిన పదం ఏంటో చెప్తాను. ఏమన్నాడు తెలుసా? ఈ మంటను 7 చేయండి అని అడిగాడు. 7 అంటే అసలు మన పరిభాషలో ఆలోచించాలంటే థర్మామీటర్ బెటరా, మంట ఎంత ఉంది? 100 డిగ్రీలు ఉందా? 700 చేయి. అదే ఆయన ఉద్దేశం. అరే థర్మామీటర్ బెటరా, మంటలో ఎంత ఉంది? 104 ఉంది సార్. 728 చేయరా? అదే ఆయన ఉద్దేశం. 7 చెయ్యి అంటే పరిపూర్ణమైన వేడి. అంటే దగ్గరికి ఏదైనా మాడిపోవాలి. దాన్ని 7 అంటారు. నెబుకద్నెజర్ బబులోను రాజు, ఆయన ఉపయోగించిన పదం ఇది, 7 చేయని. యూదులు 7 ఉపయోగించిన, మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా సరే 7 ఉపయోగించారంటే పరిపూర్ణం. అందుకనే ప్రకటన గ్రంథంలో 7 అనేది 54 సార్లు ఉపయోగించారు. దేవుని ఉగ్రత వచ్చిందంటే 7 ఉగ్రతలు, పరిపూర్ణమైన ఉగ్రత. దేవుడు పిలిచాడంటే పరిపూర్ణమైన పిలుపు, 7 బోర్లు. ఏదైనా సరే 7. పైగా యోహాను చాలా స్పష్టంగా తాను రాసిన సువార్తే కానీ, తాను రాసిన ప్రకటన గ్రంథంలో కానీ 7 అనే దాన్ని చాలా ఇష్టపడతాడు. యోహాను సువార్తలో 7 సూచనలు. నీటిని ద్రాక్షారసంగా మార్చడం మొదటి సూచన. తర్వాత అధికారి యొక్క కొడుకును బాగు చేయటం రెండోది. మూడోది 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచిపెడతాం. 4వది నీటి మీద నడవటం. 5వది పుట్టుగుడ్డు వాడిని బాగు చేయటం. లాజర్ని, చనిపోయిన లాజర్ని తిరిగి లేపటం. ఇంకో వ్యక్తిని బాగు చేయటం. మొత్తం 7 సూచనలు. 38 సంవత్సరాలు పక్షవాయు కలిగిన వాడిని బాగు చేయటం. మొత్తం 7. ఈ 7 సూచనలు బిల్డప్ చేసుకుంటూ వస్తాడు. 7వది అంతిమది, అద్భుతమైంది, పరిపూర్ణమైంది. ఏంటది? చచ్చిపోయి 4వ రోజున లాజర్ని లేపటం. అది అద్భుతం. లాజర్ని ఒకవేళ 3వ దినం లేపినట్లయితే అంత అద్భుతమై ఉండేది కాదు. లాజర్ని 2వ రోజు లేపినట్లయితే అంత అద్భుతమై ఉండేది కాదు. 4వ రోజు లేపటం అనేది చాలా అద్భుతం. ఎందుకో చెప్పంటారా? యూదుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి చచ్చిపోతే అంట, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, నా ప్రాణము ఆత్మ నా శరీరంలోంచి బయటకు వెళ్తుంది. అదంట 36 గంటలు. 36 గంటలు అంటే 3 రోజుల లోపల ఎక్కడే తిరుగుతూ ఉంటుందంట. ఇక్కడే నా ప్రాణము ఆత్మ ఎక్కడే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ అవకాశం దొరికిందనుకో లోనికి వచ్చేస్తుందంట మళ్ళీ. అప్పుడు వాడు లేచిపోతాడు మళ్ళీ. ఒకవేళ 36 గంటల లోపల కనుక, అంటే 3వ రోజు లోపల కనుక చచ్చిపోయిన వాడు లేచాడు అనుకో, అది పెద్ద అద్భుతమేం కాదు. 3వ రోజు తర్వాత లేచాడు అనుకో, అది మహా అద్భుతం. అంటే 36 గంటలు దాటిన తర్వాత, అంటే 2వ రోజు దాటి 3వ రోజులోకి వెళ్ళిన తర్వాత శరీరం కుళ్ళిపోవడం మొదలుపెట్టింది. కుళ్ళిపోతున్న తర్వాత ప్రాణాత్మలు లోనకు వచ్చింది అనుకో, నొప్పి పెరుగుద్ది కాబట్టి ఏం అవ్వదు. అందుకని లోనకు రావంట. కుళ్ళిపోతుంటే బయటికి వెళ్ళిపోతాయంట. అది యూదుల ఆచారం.
అందుకనే యేసయ్య ఏం చేశాడంటే బేతని బెత్ఫరా ఇక్కడికి అక్కడికి ఓ రోజు ప్రయాణం. ఒక రోజు ప్రయాణంలో వచ్చి అయ్యా లాజర్కి చచ్చిపోయే పొజిషన్ ఉందంటే ఆడు చచ్చిపోయాడులే, ఇది చావు మహిమ కోసం వచ్చిందని చెప్పాడు. అప్పటికే చచ్చిపోయాడు. కావాలని రోజులు ఆగిపోయాడు. తర్వాత నడుచుకుంటూ వచ్చాడు. మొత్తం 4 రోజులని. కావాలని 4వ రోజు దాకా రాలేదు యేసయ్య. కావాలని. ఎందుకని రాలేదు తెలుసా? రే ఇప్పుడు అర్థమైందా? మనం చేసేది చిన్న అల్లా టప్ప అద్భుతమేం కాదు. వాడు కుళ్ళిపోయినోడు బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఆ అద్భుతం ముందు యేసు ప్రభు సూపర్ డైలాగ్ ఒకటేశాడు. అద్భుతమైన డైలాగ్. పునరుద్ధానమును జీవమును నేనే. డైలాగ్ వేస్తే సరిపోదు, చూపిస్తాను చూడు. నేను పైగా తండ్రి ఇండి లేపవా అని ఏం ప్రార్థన చేయలే. చేశాడాయన? ఒకవేళ అలా ప్రార్థన చేస్తే ఎవరు లేపినట్లు? తండ్రి లేపినట్లు. ఈయన అట్లా ప్రార్థన చేయాల. ఆ సన్నివేశం మీరు ఆ విధంగా ధ్యానం చేస్తే యేసు ప్రభు వారిని ఎలాగా ఆయన రుజువు చేస్తున్నాడో మా అర్థం అవుద్ది. 7వ సూచన, అది అంతిమ సూచన. ఇక దాని తర్వాత ఇంకా యేసు ప్రభు గురించి చెప్పాల్సిన పని లేదు. ఏమన్నా తెలుసా? పునరుద్ధానమును నేనే. తండ్రి నేను ఎందుకు నీతో మాట్లాడుతున్నాను తెలుసా? నీకు నాకు సంబంధం అని నేను తెలియాలి. అర్థమైందా? మన ఇద్దరం కలిసి చేస్తున్నాం అని తెలియాలి ఈ పని. అర్థమైందా? అందుకు చెప్తున్నాను. ఇది నీకు తెలియాలని కాదు, ఎలా తెలియాలని. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? అది కాన్వర్సేషన్. మనిద్దరికీ ఆల్రెడీ డీల్ సెట్ అయిపోయింది. ఈ వీడికి తెలియాలా, అందుకే నీతో మాట్లాడుతున్నావు మాట. అరే తీయండి రాయ్. అప్పుడు ఏమన్నారు? కంపు కొట్టుద్దయా? అదే రాయ్. కంపు కొడితే ఏమైంది? కంపులోంచి ఇంపుని తీసుకురాగలిగేవాడిని నేను. అది పరిస్థితి. అర్థమైందా? కంపు కొట్టేదే, దాంట్లోంచి ఇంపు తీసుకొస్తాను నేను. తీయండి. ఇది 7వ సూచన. యోహాను ఆ విధంగా సువార్తల్లో 7 సూచనలు ఇస్తే ఇక్కడ ఏదిచ్చినా 7 ఇచ్చాడు. పరిపూర్ణం, ఇంకా దానికి తిరుగులేదని. అందుకనే 7 సంఘాలకు రాయమన్నాడు యేసయ్య. చాలా సంఘాలు ఉన్నాయి. కొరింథీ సంఘం ఉంది ఆ టైంలో, తెస్సలోనిక ఉన్నది, కొలస్సే ఉన్నది. ఎఫ్ఎస్సి పట్టణానికి లవదోక్యాకి దగ్గరలో ఉంటుంది కొలస్సే. లవదోక్యాకి 7 కిలోమీటర్ల దూరం కొలస్సే. దానికి రాయలా. ఈ 7 సంఘాలకు రాయన్నాడు. చాలా సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలు మాదిరి, 7 పరిపూర్ణమైన మాదిరి, 7 పరిపూర్ణమైనది. అందుకనే 7 అనే దాన్ని ఉపయోగించడం జరిగింది.